మొత్తం ఒక వ్యాపారం చేసి మేమే ఉన్న స్కూళ్ళన్నీ మింగుతాం, ప్రతి జిల్లాకు పోయి ఆ స్కూళ్ళని బినామీ పేర్లతో కొనుక్కుంటాం, పర్మిషన్ ఉన్నా లేకున్నా నడిపించుకుంటాం అనే స్కూల్స్తో మాత్రం ఖచ్చితంగా మొత్తం సమాజానికి, తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంది. తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంటే తెలంగాణ రక్షణ సేనకు ప్రాబ్లం ఉన్నట్టే. ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్ మీద మాత్రం మేము కొట్లాడతామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని కోరుతా ఉన్నాం, ఈ ఫీ ఇమీడియట్ డిమాండ్ ఈస్ ఖచ్చితంగా పోయిన సంవత్సరం కన్నా ₹1 పెంచొద్దు స్కూల్ ఫీ అనే జీవో ఈ నెలలోనే తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ అన్ని రంగుల జెండాల వల్ల ఉన్నాం, పీడిఎస్సీ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా నేను కోరుతున్నా, దీనికోసం కలిసికట్టుగా కొట్లాడదాం. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ ముందు మనం ఒక డేట్ అనుకొని నిరసన ప్రదర్శన పెడదాం. తల్లిదండ్రుల తరఫున మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బాధ చెప్పగలుగుతారు, కానీ దాన్ని ప్రజా సమూహంలో ఒక రాజకీయ శక్తిగా ప్రదర్శించాల్సింది పొలిటికల్ పార్టీస్గా మనమే. కాబట్టి నేను పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఏదైనా ఒక డేట్ మేలో అనుకొని అన్ని కలెక్టరేట్ల ముట్టడికి కార్యక్రమం ఇద్దాం. ఎట్లా గవర్నమెంట్ దిగి వచ్చి జీవో ఇయ్యేదో కూడా మనం చూద్దాం. ఇంకొక కుట్ర కూడా దయచేసి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. మరి అంతకుముందు ఫీ రియంబర్స్మెంట్ ప్రోగ్రాం ఉండే, ఇవాళటి వరకు 11,000 కోట్ల బకాయిలు ఫీ రియంబర్స్మెంట్ మీద ఉన్నాయి. ఆ ఫీ రియంబర్స్మెంట్ ఇయ్యక డిగ్రీ కాలేజీలు మూతపడే పరిస్థితి, ఇంటర్మీడియట్ కాలేజీలు మూతపడే పరిస్థితి. చదువుతున్నటువంటి పిల్లలు, ఇందాక మానస చెప్పింది, నిజంగా ఫీ రియంబర్స్మెంట్ బంద్ అయితే ఫస్ట్ దెబ్బ పడేది ఆడపిల్లలకే. ఇంట్లో ఒక పిల్లగాడు చదువుతుంటే ఆడపిల్లని ప్రైవేట్ స్కూల్లో మాన్పిస్తారు, మగపిల్లగాని మాత్రం అప్పో సప్పో వేసి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. ఇది మా బాధ, మా దుఃఖం. మా ఆడబిడ్డలు చదువుకోవాలనుకుంటున్నాం మేము. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఉన్న 11,000 కోట్లు ఇమీడియట్గా ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. అది చేయమని అడుగుతుంటే కొత్త జీవో తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. జీవో MS నంబర్ 7 అనే జీవో తీసుకొచ్చారు. ఆయన ఏముంటుంది ఆ జీవోలో, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము పిల్లల యొక్క అకౌంట్లోకి లేదా పిల్లల పేరెంట్స్ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేస్తాం, మేము ఈ స్కూళ్లకు పాఠశాలలకు ఇయ్యమని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. ఆ స్కూళ్లకు పాఠశాలలకు ఇయ్యమంటేనే ఇస్తలేడిన 11,000 కోట్లు బకాయిలు పెట్టిండు 2.5 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు పేరెంట్స్కి ఇస్తామంటే పేరెంట్స్ సంఘటితంగా ఉండరు కదా, ఎక్కడెక్కడో ఉంటారు. స్కూల్స్ అంటే ఒక అసోసియేషన్ అవుతాయి, కంట్రోల్ ఉంటాయి, కొట్లాడతాయి ప్రభుత్వం మీద. పేరెంట్స్ ఎడికెళ్ళి కొట్లాడాలి? పేరెంట్స్ కొట్లాడాలంటే ఇచ్చిన, ఇప్పుడు రైతు బంధు ఇస్తలేడబ్బా రేవంత్ రెడ్డి గారు. రైతులు వచ్చి రోడ్ల మీద ఎక్కి కొట్లాడుతున్న సందర్భం కనబడుతుందా మనకు? సో సేమ్ అదే మోసాన్ని కొనసాగించడానికి పేరెంట్స్ అకౌంట్స్లో డబ్బులు వేస్తామని చెప్పి ఒక జీవో MS నంబర్ 7 తీసుకొచ్చారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీ రియంబర్స్మెంట్ని బొందబెట్టడానికి తెచ్చినటువంటి జీవో. ఈ జీవో తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే జస్ట్ జీవో వచ్చి వారం రోజులు కూడా కాలే, ఏప్రిల్ 29 నాడు వచ్చింది. కాబట్టి ఇంకా మనం పొలిటికల్ పార్టీస్ అందరం కూడా స్టాండ్ తీసుకోలేదు. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అన్ని ప్రధాన శ్రవంతి రాజకీయ నాయకులందరూ కూడా జీవో MS నంబర్ 7 మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. అది రద్దయ్యేంత వరకు కూడా మనం ఉద్యమాలు చేయాలి. మరి ఈ సందర్భంగా నేను మళ్ళీ కోరేది ఒకటే, వెంకటరెడ్డి గారు అన్నారు నాతోని, ఆపోజిషన్లో ఉన్నప్పుడు బాగానే వస్తారమ్మా, అధికారంలోకి వచ్చినాక వస్తారా రారా అని చెప్పి. వాస్తవం సార్, ఆనాడు మనకున్న చేదు అనుభవాలు, ఒక సందర్భంలో ఉన్న చేదు అనుభవాలు మనుషుల్ని కొత్త నిర్ణయం తీసుకోవాలంటే కొంత భయానికి గురి చేస్తాయి. కాకపోతే మీరు అంతకుముందు అన్నీ కూడా అయ్యేల ప్రభుత్వాలు చూసిరు సార్. నేను ఆడపిల్లని సార్, అబద్ధం ఆడను. నేను ఖచ్చితంగా చెప్పిన మాట మీద నిలబడే ఉంటా. రేపు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, మీలాంటి మేధావులందరి సపోర్ట్తోని ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా సార్. ఎందుకంటే మేము అనుకునేది ఒకటే, ఏం అవసరం ఉంది వాళ్ళ సమాజానికి, ఏం కావాలి, ఏం అవసరం ఉంది, ఎందుకోసం తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దీర్ఘంగా ఆలోచిస్తే, ఇప్పుడు ఇక్కడ మనని తీస్తున్నటువంటి కెమెరామెన్స్ ఉంటారు సార్, వాళ్ళకున్న జీతంలో 60 నుండి 70% వరకు విద్యకు వైద్యానికే ఖర్చు అయిపోతుంది. ఒక రైతన్న ఉంటాడు సార్ ఊర్లో, ఆదిలాబాద్లో ఎక్కడనో, ఆయనకు రైతు బంధు రావచ్చు, ఇంకోటి రావచ్చు. ఆయనకు వచ్చేటటువంటి ఆదాయంలో 60 నుండి 70% అక్కడ ఉన్న పిల్లని ఇంజనీరింగ్ చదివాలి, హైదరాబాద్లో ఫీజు కట్టడానికి అయిపోతుంది. ఏదన్నా జబ్బు వస్తే మొత్తం అయిపోతుంది. అంటే పూర్తి తెలంగాణ సమాజం కూడా తను సంపాదించేటటువంటి సంపాదనలో 60 to 70% విద్యకు వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ పీపుల్స్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ అప్లికేషన్ గవర్నమెంటే టేకప్ చేయాలని ఒక సిన్సియర్ ఆలోచనతోని, ఒక ఇన్డెప్త్ అనాలిసిస్తోని, బడ్జెట్ స్టడీ చేసి
ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి ఎకనామిక్స్తో చర్చించిన తర్వాతనే అన్నీ ఆలోచించినాకనే ఉచితంగా విద్యా వైద్యం ఇస్తామని ప్రామిస్ చేసినాం సార్. మా సంకల్పం ఎంత బలంగా ఉందంటే నేను చెప్తా ఉన్నాను సార్, ఒకవేళ ప్రభుత్వంలోకి వచ్చినాక ఉచితంగా విద్యా వైద్యం ఇవ్వకపోతే అసెంబ్లీ ముంగట్టు ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి కట్టేసి రాళ్లతో కొట్టమని కూడా నేను చెప్తా ఉన్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక బాధలోంచి, ఒక దుఃఖంలోంచి, ఒక ఆవేదనలోంచి పుట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏదో ఉట్టుట్టిగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ పెడితేనో ఎవరో పైన ఢిల్లీలో డెసిషన్ తీసుకుంటే వచ్చిన రాష్ట్రం కాదు. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం. ఆనాడు విద్యార్థులు ఉద్యమం చేసి ఒక్కొక్కరి వీపుల మీద వందలాది లాఠీలు విరిగితే వచ్చినటువంటి రాష్ట్రం. కాబట్టి అంత సంవేదనతో పరిపాలన జరగాలి. అది మిస్ అయింది 12 years. సరే పోయింది, పోయిన వాటి గురించి బాధపడకుండా ఫ్యూచర్లో చేయాల్సిన పనిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖచ్చితంగా దాన్ని నేను టేకప్ చేస్తాను సార్. అందులో వేరే ఆలోచనే లేదు. మీరు అన్నట్టు మన తెలంగాణలో బడ్జెట్ పుష్కలంగా ఉంది, కానీ ఇచ్చేటటువంటి మనసులు అయ్యలకు లేవు సార్. పరిపాలించే అయ్యలకు ఖచ్చితంగా ఒక తల్లిగా నాకు ఆలోచన ఉంది కాబట్టి నేను ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి అనేకమైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ తమిళనాడు స్టేట్ ఉంది, అక్కడ ఫీ రెగ్యులేషన్ కోసం ఒక పర్మనెంట్ కమిషన్ ఉంది. దాంట్లో ఒక రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో 7 మందిని పెట్టి ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ అ పర్మనెంట్లీ ఫంక్షనింగ్ అథారిటీ. అటువంటి అథారిటీ ఇక్కడ వచ్చినట్టయితే ఏదైనా బాధ ఉంటే పేరెంట్స్ పోయి చెప్పుకుంటారు, ఏదైనా బాధ ఉంటే స్కూల్స్ పోయి చెప్పుకుంటారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బోర్డులో పేరెంట్స్ కూడా సీట్ ఇచ్చారు సార్. వాళ్ళు నాట్ ఓన్లీ స్కూల్స్, పేరెంట్స్ కూడా సీట్ ఇచ్చారు కాబట్టి పేరెంట్స్ వైపు వర్షన్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది.